మంచిది ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ బైబిల్ గ్రంథములో నుండి కృత నిబంధన విభాగము పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక మీరు గమనించాలని ప్రభు నామమున మనవి చేస్తూ ఉన్నాను. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని నేనే చదువుతాను. మూలవాక్యం కనుక బైబిల్ ఉన్న వారందరూ తెరిచి చూడండి, లేని వారు శ్రద్ధగా ఆలకించాలని ప్రభువు నామమున మనవి చేస్తూ ఉన్నాను. మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది. తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది. దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. చిన్న మాట ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ సహాయమును, దేవుని సహాయమును వేడుకుందాం. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, జీవాధిపతి యేసయ్యా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఈ మధ్యాహ్న సాయంకాల సమయంలో నీ మహాకృపను బట్టి, ప్రేమను బట్టి మాతో మీరు మాట్లాడి బలపరిచి, హెచ్చరించి, గద్దించి, బుద్ధి చెప్పి నాయన అగాపే సంపూర్ణ సువార్త సంఘ విశ్వాసులుగా, సైనికులుగా నాయన మీరు మమ్మల్ని తయారు చేసి మీరే బలపరిచి సమస్త విషయంలో కూడా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని అయ్యా నిదాసుడిని నన్ను కనికరించి కృప చూపించి మీ ఆత్మచేత నింపి ఏం మాట్లాడాలని మీ పిల్లలతో మీరు అనుకుంటున్నారో, నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారో మీరే మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందమని ఈ వాక్యము ద్వారా ఇప్పుడున్నటువంటి బిడ్డలు, రాబోతున్నటువంటి దినాలలో యూట్యూబ్లో ఇది అప్లోడ్ చేసినప్పుడు వింటున్నవారు, ఈ స్థలానికి, ఈ ప్రాంతానికి, రాష్ట్రానికి, దేశానికి, ప్రపంచానికి ఆశీర్వాదకరంగా జరిగించి మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని మా కొరకు త్వరగా రాని ఉన్న పరిశుద్ధ నజరుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి. మంచిది ప్రభునందు ప్రియులరా, చదవబడినటువంటి లేఖన భాగముల గురించి మనము ధ్యానము చేసుకునేటప్పుడు కొంచెం జాగ్రత్తగా, అలర్ట్గా మీ మనస్సంతా ఇక్కడే ఉండేటట్లుగా, మన ఒళ్ళంతా చెవులు ఉండేటట్లుగా, పరధ్యానంగా అస్సలు ఉండకుండా మీరు వాక్యం వినాలని ప్రభునామమున నేను మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకంటే నాకు కలిగిన ప్రేరేపణ మామూలు ప్రేరేపణ కాదు. ఈ ప్రేరేపణ 2 రోజుల నుంచి కలుగుతూ ఉంది. గురువారం ఉదయం నుంచి అప్పటి నుంచి కలుగుతున్న ఈ ప్రేరేపణకు మూలవాక్యం కొరకు ఎదుగుతూ ఉన్నా. దేవుడు అద్భుతంగా నిన్నటి దినాన మూలవాక్యం కూడా చెప్పాడు. అందుకని ఇప్పుడు నేను ప్రత్యేకంగా చెబుతున్నాను. కొద్దిగా టైం ఎక్కువైనా మీరు బాధపడమాకండి. మీకు వాక్యమే మీకు శక్తిని, బలమునిస్తుంది, సత్తువునిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా వినాలని ప్రభునామమున మీకు మనవి చేస్తూ ఉన్నాను. పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఇంతకంటే అని అన్నాడు. దేనికంటే అంటే చాలాసార్లు చెప్పాను నేను. రూపాంతర కొండ మీద యేసు ప్రభు వారు రూపాంతరం పొందేటప్పుడు మోషే, ఏలియాలు వస్తే ముగ్గురికి 3 పర్ణశాలలు కట్టిస్తానన్నాడు. అక్కడ ఆయన యేసు రూపాంతరం చెందడం కన్నులారా చూచాడు. అలాగే
ఆ పరిశుద్ధ పర్వతం మీద ఉన్నప్పుడు ఆ శబ్దము ఆకాశము నుండి రాగా చెవులారా పేతురు గారు విన్నాడు, కనులారా చూశాడు, చెవులారా విన్నాడు. ఇది దర్శనం కాదు, ఇది కల కాదు. ఏంటిది? లైవ్. లైవ్ చూసి లైవ్ను గురించి మాట్లాడితే ఏమన్నాడంటే ఎంతకంటే అన్నాడు. చాలామందికి కళలు వస్తాయి, చాలామందికి దర్శనాలు వస్తాయి. చాలామంది కళలు దర్శనాలను ప్రాముఖ్యంగా తీసుకొని దాన్ని పునాదిగా వేసుకుంటారు. అలా వేసుకొని ఈ భూమి మీద దుర్బోధలకు కారణమైపోయింది చాలామంది. ఏంటి కారణం అంటే మాకు దర్శనం చూపించాడని ఆ దర్శనాన్ని బట్టి ఒక సిద్ధాంతంతో ఒక సంఘాన్ని కట్టేస్తున్నారు. కాబట్టి ప్రభునందు ప్రియులారా, కళలు దర్శనాల కంటే కూడా మించినది లైవ్. దానిని కూడా పక్కన పెట్టేసి పేతురు గారు ఎంతకంటే అన్నాడు. అంటే లైవే కాదు బాబు, దానికంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది అని చెప్పాడు. కాబట్టి మనం ఏం చేయాలని చెప్పాడు? ఉన్నది కాబట్టి మనం ఏం చేయాలంట? తెల్లవారి వేకువ చుక్క మీ హృదయములలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టు. అంటే అర్థం ఏంటి? తెల్లవారి వేకువ చుక్క అంటే అర్థం ఏంటి? ఎవరు వేకువ చుక్క? ఎవరు? యేసు ప్రభువుకు ఉన్నటువంటి అనేక పేర్లు ఒక పేరు ఎక్కడున్నది చెప్తారా ఎవరన్నా? ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనంలో సంఘముల కోసరము ఈ సంగతులను గురించి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను దావీదు వేరు చిగురును సంతానమును ప్రకాశమానమైన వేకువ చుక్కనై ఉన్నాను అన్నాడు. ఎవరు ఈయన? యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నారు? వేకువ చుక్కనై ఉన్నా అన్నారు. ఇప్పుడు పేతురు గారి పత్రికలో ఆయన ఏం రాశాడు? తెల్లవారి వేకువ చుక్క మీ హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము. అంటే ఇప్పుడు హృదయంలో ఉదయించు వరకు ఆ వాక్యము చీకటి గల చోటున వెలుగిచ్చు దీపమైనట్టున్నది అన్నాడు. అంటే అర్థం ఏంటి? నువ్వు చీకటిలో నడుస్తున్నప్పుడు కూడా 23వ కీర్తనాకారుడైన దావీదు భక్తుడు కీర్తనలలో 23వ కీర్తనలో ఏం చెప్పాడు? ఇంకా చూడండి, 4వ గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కరయు నీ దండమును నన్ను. గాఢాంధకారపు అంటే అర్థం ఏంటి? చీకటి. అది చీకటి కాదు, ఇంకా చిమ్మ చీకటి అన్నమాట. గాఢాంధకారం అంటే కళ్ళు పొడుచుకున్నా సరే ఏం కనపడదు, చిక్కటి చీకటి. అది పక్కనే ఎవడ నుంచున్నా సరే అక్కడ ఉన్నాడో లేదు కూడా మనకు తెలియదు. కానీ కొన్ని చీకటిల్లో కనపడుతుంటారు. ఈ గాఢాంధకారపు లోయలో అసలు ఏం కనపడదు, చుట్టూ అసలు ఏముందో తెలియదు. అంత భయంకరమైన చీకటి. ఇప్పుడు మనం కళ్ళు మూసుకున్నాం అనుకో, కనీసం మన కళ్ళకు ఒక వెలుగు కనబడుతుంటుంది. కళ్ళు మూసుకుంటే ఏం కనపడదు? పగలు కాబట్టి ఒక వెలుగులాగా ఉంటుంది. కానీ గాఢాంధకారపు లోయలో మాత్రం అసలు చిక్కటి చీకటి అన్నమాట, ఏం కనపడదు. అక్కడ ఎవరున్నారంట? నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. ఎందుకు? నీవు నాకు తోడైంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు
పేతురు భక్తుడు ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది, దాని యందు మీరు లక్ష్యముంచిన ఎడల మీకు మేలు. నేను అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ఇక్కడ కరెక్ట్గా ఆలోచించండి. వాక్యం మీద ఎంతమంది లక్ష్యం ఉంచారు? వాక్యం మీద ఎంతమంది లక్ష్యం ఉంచుతున్నారు? ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ సంవత్సరం ఎగ్జామ్స్లో కొంచెం మార్కులు తక్కువ వచ్చినాయి. ఇప్పుడు తక్కువ వచ్చినాయి కాబట్టి మనం ఏం చేయాలి? అర్జెంటుగా జనరల్గా చెప్తున్నా, ఈ సంవత్సరం ఇంకొంచెం బాగా చదవాలి, ఇంకొంచెం చదువు మీద దృష్టి పెట్టాలి, అనవసరమైన వాటి మీద తగ్గించాలి, సమయం ఎక్కువ పుస్తకాలు తీయడానికి ప్రయత్నించాలి, చదవడానికి ప్రయత్నించాలి, కాలేజీకి ఎక్కువ సెలవు పెట్టకూడదు, క్లాసులు మిస్ అవ్వకూడదు, నోట్స్ పెండింగు, ఎన్నైనా చెప్పు. ఇట్లాగో ఒక కాలేజీ స్టూడెంట్కి ఉండే ఒక సమస్యను ఇట్లా చెప్తావు కదా. ఇప్పుడు నేను అడుగుతున్నా, ఆఫీస్లో ఉన్నప్పుడు నీకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు, దాంట్లో ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది, నువ్వు తలకే నేలకేసి కొట్టుకుంటున్నా సాల్వ్ అవట్లా, అప్పుడు ఏం చేయాలి? కనీసం ఒక సీనియర్ని, తెలిసిన వాళ్ళని అడగడానికి ప్రయత్నం చేస్తావు. ఇప్పుడు నేను అడిగితే ఆడికో తెలియదు, మేనేజర్కి వెళ్దాం, ఆడికో తెలియదు. ఉదాహరణ చెప్తున్నా, ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది ఎప్పుడూ తెలియదు, అనుకుందాం ఖర్చేపు, ఎట్లా మరి సాల్వ్? ఇప్పుడు ఒక ఆయన పేరేంటో నాకు గుర్తురావట్లేదు, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ గారు మాత్రం కాదనుకుంటున్నాను, ఎవరో ఒక ఆయన చంద్రమండలం మీదకి వెళ్ళాడు. చంద్రమండలం మీదకి వెళ్తే చంద్రమండలం మీదకి వెళ్ళిన తర్వాత మొత్తం వాళ్ళు ఏం చేయాలన్నా, ఏం చెందాలన్నా, ఎర్ర వెళితే మళ్ళీ వెనక్కి తిరిగి స్పేస్ దగ్గరికి రావాలన్నా మొత్తం టోటల్గా A to Z ఎవరు నడిపిస్తారు? కింద స్పేస్ స్టేషన్లో నుంచి పైన ఉన్నోడికి. ఇప్పుడు విమానం నడపాలనుకో గాల్లో, కింద కంట్రోల్ రూమ్ నుంచే కదా. మొన్న ఎప్పుడో మెర్సీ నేను ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు ఆ ఫ్లైట్ బెంగళూరు నుంచి వచ్చి వైజాగ్లో దిగి మమ్మల్ని ఎక్కించుకొని మళ్ళీ బెంగళూరు రావాలి. ఇది వస్తూ ఉంటే ఇలా వచ్చి అలా వైజాగ్లో దిగిపోవచ్చు, దిగట్లేదు, ఇది సముద్రంలోకి వెళ్తుంది. ఇట్లాగా ఏదో మ్యాప్ ఏదో ఓపెన్ చేసి పెట్టింది, సముద్రంలోకి వెళ్తుంది. ఎవడీడు ఇటు రాకుండా అటు వెళ్ళిపోతాడేంటి అని అనుకుంటుంది. అట్నుంచి ఇంకో ఫ్లైట్ వస్తుంది, అట్నుంచి ఇంకో ఫ్లైట్ వస్తుంది. కరెక్ట్గా దాని లెవెల్ దీని లెవెల్ చూస్తే రెండు సమానంగా ఉన్నాయి. ఏట్రా ఇద్దరు గుద్దిసుకుంటారు ఏంటి అని చెప్పని టెన్షన్. నేను అన్నాను, ఆ ఫ్లైట్ ఎంత హైట్లో ఉంది, ఈ ఫ్లైట్ ఎంత హైట్లో ఉంది చూడన్నా. చూస్తే ఇదేమో 2000-1500 ఉంటే అది 3500 హైట్లో ఉంది. అది ఇది అట్నుంచి వచ్చేది తగులుతుంది దీనికి దానికి. ఎట్లాగొచ్చి ఇట్లా యూటర్న్ తీసుకుని ఇట్లా దిగాడు. వాడు ఆ పైనుంచి పోయాడు. అది ఇండియాలో దిగాల్సింది కాదు, అది ఏదో దేశం పోతుంది, అది చైనాకు ఎక్కడ. అంటే దీని అంతటికి కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? కింద ఆ ఇంటర్నేషనల్ ఫ్లైట్ వాడికి కింద అరే మా ఫ్లైట్ ఇప్పుడు వైజాగ్లో దిగుతున్నాం, కొంచెం కూడా కిందకి దిగు, మాకు పో పైకి పో, పైనుంచి అటు పో అని చెప్తారు కదా. వాడు ఇంకా కొంచెం కూడా దిగడు, అదే మెయింటైన్ చేసుకుంటూ పోతాడు. వీడు దిగేవాడికి వీడికి ఇన్స్ట్రక్షన్ వీడికి ఇస్తారు. అట్లా వచ్చేందుకు దిగడంటే అక్కడ రన్వే లేదు,
రన్వే ఇలా వచ్చి ఇలా దిగాలి. ఇలా దిగేదానికి రన్వే ఎట్లా దిగితే కుదురుద్దా? ఏ పొలాల్లోకి పోతుంది. అంటే దానికి టెక్నికల్గా కింద స్టేషన్లో అట్లాగే చంద్రమండలం మీదకి ఒక ఆయన వెళ్ళాడు. చాలామంది వెళ్ళారు, 2-3 కింద దిగి చంద్రమండలం మీద వాళ్ళు సెర్చ్ చేయాల్సిన అన్నీ చేశారు. అనుకోకుండా సడన్గా కింద నుంచి పైనకి కనెక్షన్ కట్ అయిపోయింది. కట్ అయిపోయి ఎంత ట్రై చేసినా సరే రావట్లేదంట. వీళ్ళు చంద్రమండలం మీద దిగిపోయి కొంత దూరం వెళ్ళిపోయి ఆ రాళ్ళు ఈ మట్టి అది ఇది మొత్తం సేకరించుకుంటున్నారు. వీళ్ళు వచ్చిన స్పేస్ ఎక్కడ ఉందో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడే ఉండిపోయారు, ఏం చేయాలో తెలియట్లేదు. కింద కనెక్షన్ కట్టేది కొన్ని గంటలు అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు వేసుకున్న ఆక్సిజన్ కూడా అయిపోయే దగ్గరికి వచ్చేసింది. ఇంకా స్మాష్ చచ్చిపోతారు. ఇంకా ఆ టైంలో ఆయనకి ఎందుకో ఒక తలంపు వచ్చింది. ఎప్పుడు ఆయన జోబులో చిన్న బైబిల్ పెట్టుకుని వెళ్తాడట. అప్పుడు కూడా ఉంది లోపల. దాన్ని తీసి వచనం ఏదైనా చదవాలని ఇట్లా పేజీ తిరిగేసాడట. 121వ కీర్తన వచ్చింది. ఏమొచ్చింది? 121 మొదటి 2 వచనాలు చదివాడు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును? యెహోవా వలననే నాకు సహాయం కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు అని చదవంగానే గొప్ప ధైర్యం వచ్చేసి మోకాళ్ళ కుదిరండి. ప్రభా, నువ్వు తప్ప ఈ లోకంలో సహాయం చేసేవాడు ఎవడు లేడని దావీదు అంటున్నాడు. ఇగో ఆక్సిజన్ కూడా అయిపోతుంది, నువ్వే సహాయం చేయమని అట్లాగా కనులెత్తి చూసాడట. అంతే. ఎప్పుడైతే పశ్చాత్తాప హృదయంతో, అప్పటి వరకు మరి దేవుణ్ణి ఆశ్రయించాలి. కానీ నామకార్థ క్రైస్తవుడు ఏదో చర్చికి వెళ్తాడంతే, వస్తాడంతే. ఆయన ఒక సైంటిస్ట్ అంత తొందరగా నమ్ముతాడా? ఏది నమ్ముడు. కానీ ఎప్పుడైతే కొండల తట్టు నా కనులెత్తుచున్నానని దావీదు అన్నాడు, ఆ చంద్రమండలం మీద కూర్చున్నట్ల చేతులు చాపి తలపైకెత్తి, ప్రభా, నువ్వు తప్ప నాకు ఈ లోకంలో సహాయం చేసేటప్పుడు లేడు అని అనుకోగానే కనెక్షన్ టక్మని కనెక్ట్ అయిందంట. కనెక్ట్ అయింది. కనెక్ట్ అవ్వడం, మాట్లాడడం, చేయడం, వెంటనే వీళ్ళు బయలుదేరి స్పేస్లోకి వచ్చేయడం, అది క్లోజ్ చేసుకోవడం, ఆక్సిజన్ తీసేసి ఊపిరి పీల్చుకొని ఆయన అదే స్పేస్లో మళ్ళీ కిందకు వచ్చినప్పుడు, కిందకి రాగానే విలేకరులు వస్తారు కదా, ఆ విలేకరులు వచ్చినప్పుడు విలేకరులతో మాట్లాడుతూ వాళ్ళకి ఇదే సాక్ష్యం చెప్పాడట. చెప్పి తన ఉద్యోగానికి రాజీనామా చేసేసి ఆయన సేవకుడిగా అభిషేకం తీసుకొని సేవ చేశాడట. ఆయన పేరు నాకు తెలియదు. ఈ స్టోరీ చెప్పిందారంటే యజ్ఞమూర్తి వేణుగోపాల్ గారు. అంటే ఎవరు సహాయం చేశాడానికి? అంటే ఇప్పుడు నేను అడుగుతున్నాను, ఇన్ని గంటలు కష్టపడ్డారు కదా పైన వాళ్ళు కింద వాళ్ళు, వీళ్ళ వల్ల కాలేదా? ఎందుకు కాలేదు? ఎందుకు ప్రాబ్లం ఎందుకు సెటిల్ కాలేదు? నాకు లాస్ట్ టైం ఒకసారి వాక్యంలో చెప్పా. మా బావగారు లెక్కల మాస్టర్ క్లాస్లో 100కి 100 మంది పాస్ అవుతారు. అందులో ఇంచుమించు 100కి 90 మందికి 100కి 100 వస్తాయి. మిగతా వాళ్ళకి 99, 98, 96, 95 అట్లా ఉంటాయి. ఆ మిగతా 10 మంది 90 అబోవ్ ఉంటారు. 100కి 100 ఏమో 90 మంది ఉంటారు. అంత బాగా లెక్కలు ఆయన చెప్తాడని నా అభిప్రాయం. ఒకసారి అడిగాను, అడిగితే ఆయన చెప్పాడు, ఎవ్రీ క్లాస్ ఆయన ఒక క్లాస్ తర్వాత ఇంకొక క్లాస్కి వెళ్ళేటప్పుడు వెళ్ళే ముందు ఒక చిన్న రూమ్లోకి వెళ్ళి చిన్న ప్రార్థన చేసుకుని, నేను నిమిత్త మాత్రుని ప్రభా, సమస్తమును ఎరిగిన వాడవు నీవే, వాళ్ళకున్న జ్ఞానం ఎంతో, వాళ్ళకున్న సామర్థ్యం ఎంతో నాకంటే నీకే ఎక్కువ తెలుసు నాయనా అని చిన్న ప్రార్థన చేసుకుని క్లాస్కి వెళ్తాడట. తను తాను పూర్తిగా
ఆయనకు అప్పగించేసుకుని వెళ్తాడు. ఆయన చేసిన సర్వీస్ మొత్తం ఫుల్, ఎంత ముద్దోడైనా సరే పాస్ అయిపోతాడు. ఆ జ్ఞానం కూడా దేవుడు ఆయనకి ఇచ్చాడు. కానీ ఆయన నాది కాదంతా దేవుంది అని చెప్తాడు. అట్లాగూ దేవునిని ఆశ్రయించిన వారిలో చాలామంది వారి వారి ప్రాబ్లమ్స్లో దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు అద్భుతంగా సహాయం వచ్చింది. ఎట్లా? ఆయన్ని ఆశ్రయించంగానే ఎందుకు అలాగా ప్రాబ్లము క్లియర్ అవుతుంది? ఎందుకు అట్లాగా సక్సెస్ఫుల్ అవుతున్నారు? కారణం ఏంటి అంటే వాక్యం మీద లక్ష్యం ఉంచినందుకు. అంటే వాక్యం మీద లక్ష్యం ఉంచితే జరుగుతాయి ఇట్లాగా అంటే ఎస్ జరుగుతాయి. ఎందుకు జరుగుతాయి అంటే అపోస్తులుడైన పౌలు, మనమందరం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, విశ్వాసమును గురించి పౌలు భక్తుడు హెబ్రీ పత్రికలో రాసినప్పుడు 11వ అధ్యాయము, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము మొదటి 3 వచనాల్లో ఏం చెప్పాడు పౌలు? విశ్వాసమనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునై ఉన్నది. దానిని బట్టి పెద్దలు సాక్ష్యము పొందిరి. ప్రపంచములు, ఈ మాట గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంకా ఇంపార్టెంట్. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాను. నేను అడుగుతున్నాను, ఈ మాట ఎంతమంది గ్రహించుకున్నారు? విశ్వాసం అంటే ఏంటి అంటే నిరీక్షింపబడటకు నిజ స్వరూపం అంటావు, అదృశ్యమైన ఉన్నాయి అనటానికి రుజువు అంటావు. దాన్ని బట్టి పెద్దలు సాక్ష్యం పొందారు. సరే, ఎన్ని పక్కన పెట్టండి సార్. ముందు అసలు పాయింట్ ఏంటంటే ఈ కనబడేడు ఈ ప్రపంచములు కనబడేడు పదార్థముల చేత నిర్మింపబడలేదనియు. దేని చేత నిర్మాణమైనవి? వాక్యము వలన నిర్మాణమైనవనియు. అసలు నీకు విశ్వాసము చేత నువ్వు గ్రహించావా? గ్రహిస్తే గనక ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడుంది? వాక్యం దగ్గర ఉంది. అర్థమైంది ఇప్పుడు పాయింట్ మీకు? ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడుంది? వాక్యం దగ్గర ఉంది. కాబట్టి ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ వాక్యం దగ్గర ఉంది. కాబట్టి ప్రతి విశ్వాసి ఖచ్చితంగా దేని మీద లక్ష్యం ఉంచాలి? అలా ఉంచకుండా ప్రతి ఒక్కరూ వేరే వేరే వాటి మీద విశ్వాసం ఉంచుతారు. అందుకే నేను చాలాసార్లు వాక్యంలో చెప్పినప్పుడు చెప్పాను, 2012 సంవత్సరము అర్ధరాత్రి 11-12 టైంలో ఒకసారి ఓఫిరయ్య గారు విజయవాడ వచ్చినప్పుడు అందరినీ పిలిచినప్పుడు మా స్నేహితుడు ఇజ్రాయెల్ గారి ఇంట్లో వాక్యం చెప్పడానికి ఆ ఇంటికి వస్తే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలామంది అక్కడికి వస్తే నేను అయ్యగారి టేబుల్ ఇలా వేసుకుని వాక్యం కూర్చుంటే అందరూ ఇలా కూర్చున్నారు. నేను ఇక్కడ కూర్చున్నాను. అయ్యగారు ఆ రోజు 2వ రాకడ వాక్యం చెబుతున్నాడు. ఆయన రావడానికి మరి సమీపంగా ఉన్నాడంట, చాలా దగ్గరగా ఉన్నాడంట, వచ్చేయడానికి రెడీగా ఉన్నాడట. ఆ రెడీగా ఉన్నాడనేటువంటి వాక్యాన్ని తీసుకున్నాడు అయ్యగారు ఆ రోజు. నాకు బాగా గుర్తు. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడనే వచనాన్ని తీసుకుని ఆయన ఏం చెప్పాడంటే, ప్రభునందు పిల్లరా, ప్రతి విశ్వాసి చేయవలసినటువంటి అత్యవసరమైనటువంటి సంగతి ఏంటి? లూకా సువార్త 12వ అధ్యాయము 38వ వచనం. ఆయన 2వ జామున వచ్చినను 3వ జామున వచ్చినను ఏ జాములో వచ్చినా సరే
ఆయన మెలకు ఏ దాసులు మెలకుగా ఉండుట కనుగొనునో ఆ దాన్ని చూసా. అంటే ఇప్పుడు ఏం చేయాలి? దాసుడు మెలకుగా ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఈ వాక్యాన్ని చెప్తూ ఆయన అన్నాడు. ఎదురు కూర్చున్నటువంటి ఇజ్రాయెల్ గారి పిల్లలు, చదువుకుంటున్న పిల్లలు అందరూ కూర్చున్నారు. వాళ్ళ తమ్ముడు గారి పిల్లలు, ఆయన పిల్లలు అందరూ వాళ్ళతో అంటున్నారు, నువ్వు చదువుకుంటున్నావా? నువ్వు చదువుకునే విశ్వాసి అయితే నీ చదువు మీద 50% మాత్రమే లక్ష్యం ఉంచు, మిగతా 60% యేసు రాకడ కొరకు కనిపెట్టు అని చెప్పి. నువ్వు ఉద్యోగం చేస్తున్నావా? 50% దాని మీద మైండ్ పెట్టు, లక్ష్యం ఉంచు, 50% యేసు రాకడ కొరకు కనిపెట్టు అని తిరిగి, నువ్వు వ్యాపారం చేస్తున్నావా? అసలు నేను వ్యాపారం చేస్తున్నానని తెలియదు, నేను ఆ కాగాబెలకు రాలే ఇంకా పూర్తిగా, అప్పుడప్పుడే స్టార్ట్ అయ్యా. వ్యాపారం చేస్తున్నా, 50% దాని మీద లక్ష్యం ఉంచు, మిగతా 50% యేసు రాకడ కొరకు కనిపెట్టుకో అని చెప్పాడు. ఇప్పుడు ఆయన చెప్పి 13 సంవత్సరాలు. అంటే చాలామంది కనిపెట్టుకొనుట అనే విషయంలో, లేదా దేని మీద లక్ష్యం ఉంచాలి అనే విషయంలో చాలామంది వెనకబడి ఉన్నారు. అందుకని చెప్పా, మార్కులు తక్కువ వచ్చినాయా ఇంకే సంవత్సరం పడి చదువుతారు. కొంతమంది తల్లులు అయితే ఏం పర్లేదులే, ప్రైవేట్ క్లాస్ ఉంది, ఆరాధన పోతే పోయింది, మళ్ళీ మార్కులు రాకపోతే చాలా కష్టం, వెళ్ళిపోతే కాలేజీకి వెళ్ళిపోతుంటారు. ఎందుకు? ఈ సంవత్సరం చాలా తక్కువ వచ్చినాయి కాబట్టి. జనరల్గా వాళ్ళ బాధ అది. మళ్ళీ మానేసి ఇక్కడ కూర్చోబెట్టుకుంటే మళ్ళీ ఈ సంవత్సరం ఎన్ని % వస్తుందో అని భయం. వాళ్ళు అలాగ వస్తే రేపు పొద్దున్న కాలేజీలో సీట్ ఎలాగ వస్తుందని బాధ. 60% మార్కులు లేకపోతే బీటెక్లో సీట్ ఇస్తారా? ఇస్తారు. అదే మేనేజ్మెంట్ కోటాలో ఇస్తారు. కానీ మేనేజ్మెంట్ కోటాలో కూడా మొత్తం కాలేజీల సీట్లు అన్నీ అయిపోయిన తర్వాత కూడా సీట్ వస్తుందా అంటే వస్తుంది. ఐజక్ మనోహర్కి అలాగే వచ్చింది. దేవుడు తెలుసుకుంటే వస్తుంది. కాబట్టి మనం ఎన్నో ప్రయాసలకు పడతాం. ప్రాబ్లం ఎట్లా క్లియర్ అవ్వాలి అంటే దానికి మనం ఏం చేయాలి? ఇక డిస్కషన్ మీద, గ్రూప్ డిస్కషన్లు, ఆ డిస్కషన్లు, ఈ డిస్కషన్లు మొత్తం చేస్తారు. అందులో కొంతమంది విశ్వాసులు కూడా ఉంటారు. అందులో కొంతమంది విశ్వాసులు కూడా ఉంటారు. వాళ్ళు కూడా ఈ గ్రూప్ డిస్కషన్లో పడి నాన్న తిప్పలు పడుతుంటారు. కానీ ఒక్కడంటే ఒక్కడు కూడా మోకరించి, ప్రభు ఈ ప్రాబ్లం ఏంటో అర్థం కావట్లేదు, కొంచెం దీన్ని చూడమని యేసే పాదాలు పట్టుకోరు. ఒక విషయం చెప్పిన, యేసు ప్రభు యొక్క జననము, యేసు ప్రభు యొక్క మరణము న్యాచురల్గా జరిగిందా లేక ఎట్లా జరిగింది? అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 3-4 వచనాలు చదవండి. నాకు ఇయ్యబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించి తిని, అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధి చేయబడిను, లేఖనముల ప్రకారము. అంటే ఇప్పుడు యేసు ప్రభు పుట్టుక, యేసు ప్రభు చనిపోవడం, యేసు ప్రభు లేఖడం అనేది దేని ప్రకారం జరిగింది? మొత్తం లేఖనము ప్రకారం జరిగింది. అంటే ఇప్పుడు ఈ యేసు ప్రభు వారి యొక్క పుట్టుక, మరణము, పునరుద్ధానం లేఖనం ప్రకారం జరిగితే అసలు ఈయనెవరు? ఈయనే లేఖనం. లేఖనమైన ఆయనకే లేఖనం ప్రకారం జరిగింది. ఆ లేఖనం ప్రకారం ఆయన నోటితో, ఆయన చేత్తో నిన్ను చేస్తే సృష్టికర్త కదా ఆయన. సృష్టి ఆరంభం నుంచి ఉన్నవాడు కదా, తండ్రితో కూడా ఉన్నవాడు కదా. మరి ఆయనే మొత్తం ఇన్ని కార్యాలు చేసి ఆయన చేత్తోనే నిన్ను నిర్మాణం చేస్తే, ఆ నిర్మాణం కూడా చేసినప్పుడు ఆయనే తన చేతులతోనే చేశాడని, నీలమంటితో నిర్మించడం రాసి ఉంది. పక్కటెముకని తీసి ఆయనే నిర్మించి
స్త్రీనిగా చేసాడని రాసి ఉంది. అంటే వీటన్నిటికీ సంబంధించినటువంటి దేని ప్రకారం జరిగినాయి? లేఖనము అన్ని లేఖనమేగా. అందుకని ఇప్పుడు పేతురు గారు ఏమంటున్నాడు? దాని యందు లక్ష్యముంచిన ఎడల అని నేను అడుగుతున్నా, ఎంతమంది లక్ష్యం ఉంచుతున్నారు దాని మీద? చాలామంది వారికి ఉన్నటువంటి ఆ సమస్య మీద లక్ష్యం ఉంచుతారు తప్ప లేఖనం మీద లక్ష్యం ఉంచరు. ఎందుకు అనంటే ప్రపంచములు దేని ద్వారా నిర్మాణమైనవి? వాక్యము వలన నిర్మాణమైనవని, కనబడదు పదార్థముల చేత నిర్మింపబడలేదని విశ్వాసము ద్వారా మనము నిజం గ్రహించారు. అసలు అలా గ్రహిస్తే ప్రతి ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ చెప్పండి? లేఖనం మీద ఎంతమంది లక్ష్యం ఉంచారు? అసలు ప్రతి ప్రాబ్లంకి లేఖనమే సొల్యూషను. ఎందుకంటే ప్రపంచములన్నీ ఆకాశములు, భూమి ఆకాశములు, ఈ ప్రపంచములన్నీ దేని చేత నిర్మాణమైనవని? వాక్యము వలన. వాక్యం వలన నిర్మాణమైనప్పుడు మరి సొల్యూషన్ ఎక్కడుంది? వాక్యములోనే. మరి మనం లక్ష్యం ఉంచాల్సింది ఎక్కడ కదా? ఉదాహరణకి మళ్ళీ బైబిల్లోంచి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాం. ఇప్పుడు ఇజ్రాయేలీలు కనాను నుంచి ఐగుప్తు నుంచి బయలుదేరి కనానుకు ప్రయాణమై వెళ్తున్నారు కదా. మార్గ మధ్యలో వీళ్ళకి ఏమెదురైంది? ఎర్ర సముద్రం ఎదురైంది. ఎర్ర సముద్రం ఎదురైనప్పుడు ఈ సముద్రమును, నీటిని, భూమిని, ఆకాశమును సమస్తము సృష్టించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ప్రాబ్లము ఎర్ర సముద్రం ఇక్కడ. కాబట్టి సృష్టించిన ఆయన ఎవరు? దేవుడు. ఆయనే వాక్యమై ఉన్నాడు. ఇప్పుడు ఈ ప్రాబ్లం సొల్యూషన్ ఎవరు చేయాలి? దేవుడే చేయాలి. అంతేగాని దుష్టుడు చేయగలరా? ఇంకెవరైనా చేయగలరా? మనుషులు చేయగలరా? ఎవరూ చేయలేరు. కానీ మోషే ఏం చేస్తున్నాడు? దేవునికి మొరపెడుతూ ఉన్నాడట. దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. చూడండి, నిర్గమాకాండము 14వ అధ్యాయము 13-14 వచనాలు. అందువలన మోషే భయపడి భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులను ఇక మీదట మరి ఎన్నడూ చూడరు. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును. మీరు ఊరకయ్యై ఉండవలనని ప్రజలతో చెప్పాను. అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు. ఇప్పుడు మీరు చెప్పండి, ఆయన మొరపెడుతున్నాడా వీళ్ళకి చెబుతున్నాడా? ఏం జరుగుతుంది? ఓ పక్క వీళ్ళందరినీ ధైర్యపరుస్తున్నాడు, ఓ పక్క ఏం చేస్తున్నాడు లోపల? ప్రభువా, ఈ సమస్య ఇప్పుడు దీన్ని ఎట్లా సాల్వ్ చేయాలి? నా వల్ల కాదు. ఎర్ర సముద్రం నువ్వేగా బొమ్మన్నావు, నువ్వేనా పొమ్మంది ఈయనైనా కాదా? చూడండి, నిర్గమాకాండము 13వ అధ్యాయము 17వ వచనం చూడండి. మరియు ఫరో ప్రజలను పోనీయగా దేవుడు ఈ ప్రజలు యుద్ధము చూచినప్పుడు వారు పశ్చాత్తాపడి ఐగుప్తుకు తిరుగుదురేమో అని అనుకొని ఫిలిస్తీయుల దేశమైన సమీపమైనను ఆ మార్గమున వారిని నడిపింపలేదు. అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియగు ఎర్ర సముద్రపు అరణ్య మార్గమున నడిపించెను. ఇశ్రాయేలీలు యుద్ధ సన్నద్ధులై ఐగుప్తులో నుండి వచ్చి అడుగుతున్న చుట్టుదారియగు నడిపించింది ఎవడు? నడిపించినప్పుడు ప్రాబ్లం వస్తే ప్రాబ్లం సాల్వ్ చేయాల్సింది ఎవడు?
అప్పుడు మనం ఏం చేయాలి? ఇలాగే ఇమోషన్లాగా ఆలోచించి, అసలు నా మానాన్ని నేను బీజావులో చదువుకుంటుంటే బెంగళూరు తీసుకొచ్చి జాయిన్ చేసింది ఎవడు? తీరా వచ్చిన తర్వాత ఇంత ప్రాబ్లం వస్తే సాల్వ్ చేసేది ఎవడు? అప్పుడు ఏం చేయాలి? 2 చేయాలి. నిన్ను నీవే వాక్యముతో ధైర్యపరుచుకొని, ఏమన్నాడు? మీరు ఊరక నిలిచి చూడుడి ఉండుడి, నేడు మీరు చూచుచున్న ఐగుప్తీయులకు మీదట మరి ఎన్నడూను. అలాగే నువ్వు బలపరుచుకోవాలి. యెహోవా నాకు కలగజేయు రక్షణను, అదొకటే కాదండి, నా జీవితంలో చేయబోయే కార్యములను ఊరక నిలిచి చూస్తాను. నాకున్న ఈ సమస్యలన్నీ ఒక్క దెబ్బతో మొత్తం ఎగిరిపోతాయి, ఇంకెప్పుడు నాకు కనబడవయ్యి అని ఓ పక్క నిన్ను నువ్వు ధైర్యపరుచుకుంటూ ఇంకో పక్క ఏం చేయాలి? ప్రభువా, ఈ ప్రాబ్లం నుంచి నన్ను పైకి లేవనెత్తనాడు. అవునా? అదే మెస్సీకి చెప్పి, అదే మొన్న గురువారం, ఏందివే నా మానాన్ని నేను కొలిన్స్లో జాబ్ చేస్తుంటే ఏదైనా ఒక దాంట్లో జాబ్ ఇయ్యని ప్రార్థన చేస్తే నువ్వు ఎయిర్ బస్ తెచ్చింది ఎవడు? నువ్వేనా? అప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఉంటే ఎవరు సెటిల్ చేయాలి? నువ్వు రక్షణ ఇచ్చినోడు నువ్వే, పోషించేది నువ్వే, నడిపించేది అన్నీ చేసేది నువ్వేగా. అన్నీ చేసింది నువ్వైనప్పుడు ఇప్పుడు ప్రాబ్లం వస్తే చేయాల్సింది ఎవరు? కానీ నేనేం చెప్పంటే ఆ ప్రాబ్లంకి సొల్యూషన్ ఎక్కడ ఉందంటే వాక్యములోనే ఉంది. మనమందరము చేస్తున్న పెద్ద బిగ్ మిస్టేక్ ఏంటి తెలుసా? మనము లక్ష్యం ఉంచవలసిన దాని మీద ఉంచాం. మన మైండ్లో ఈరోజు ఉదాహరణ చెబుతున్నాను, ఎవరు ఏమనుకోవద్దు. ఒకవేళ చదువుకున్న వాళ్ళే కానీ ఉద్యోగం చేయాల్సిన వాళ్ళు కానీ ఈరోజు మీకు ఒక టార్గెట్ ఉందనుకో, ఒక టార్గెట్ ఉందని, దుష్టుడైన సాతాను టార్గెట్ను పక్కకు దోసి నేను జూడేకి వెళ్ళమంటాడు. మానేస్తావా? టార్గెట్ దగ్గర కూర్చుంటావా? ఈ రెండింటి విషయంలో గలతీ పత్రికలో చెప్పినట్టు శరీరం ఆత్మతోనూ, ఆత్మ శరీరముతో పెరుగులాడి చివరికి దేనికి కొట్టేస్తావు? జూడియకి వేస్తావు. కుదరదట్లాగా చాలా నా ప్రాబ్లం, నాకు చాలా వీక్గా ఉంది, నాకు అర్థమైపోయింది నా ప్రాబ్లం ఉంది, నాకు ఎదురా ఈ ఆఫీస్దే కానీ కాలేజీ ఏదైనా కానీ నాకు ఎదుర కొంచెం ప్రాబ్లం ఉంది, దీని విషయంలో నేనేం చేయాలి? అరే 45 నిమిషాలు చెప్పే క్లాసుకే ఆయన ప్రతి క్లాసుకి ముందెళ్ళి మోకరించి ప్రార్థన చేసి వెళ్తుంటే మరి నిరంతరము నువ్వు ఎక్కడున్నావు? సమస్యలోనే ఉన్నావు అమ్మా, నిరంతరము సమస్యలోనే ఉన్నావు, నువ్వు నిరంతరం ప్రాబ్లమ్స్లో ఉన్నావు. ఈ భూమి మీద నువ్వు దేవుడిని నేర్పరుచున్న కానించి నీకేం జరుగుతుంది? ఏం జరుగుతుంది? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక, అపోస్తుడైన పేతురు గారు రాసిన మొదటి పత్రిక, గూగుల్ మీట్ పెట్టుకుని వెళ్ళమ్మా, 4వ అధ్యాయము 12వ వచనం చదవాలి. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించున్నట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచునప్పుడు మీ మహానందముతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా మీరు ఇప్పుడు నాకు చెప్పాలి మీరు ఒక మాట. ఎలాగా? ఇప్పుడు క్రీస్తే వాక్యమై ఉన్నాడు కదా, ఆ వాక్యము పుట్టడం కూడా లేఖనం ప్రకారం, శ్రమలు పడడం లేఖన ప్రకారం, చనిపోవడం లేఖన ప్రకారం, ఆయన తిరిగి లేవడం. అప్పుడు నువ్వు ఆయనతో పాలివారై అని అంటే అర్థం ఏంటి? నా జీవితంలో జరుగుతున్న ప్రతి ఒక్కటి క్రీస్తుకు జరిగినట్లు నాకు కూడా జరుగుతుంది, కాబట్టి నేను క్రీస్తుతో నేను పాలివాడనై ఉన్నానని నువ్వేం చేయాలి? సంతోషించాలి. కానీ ఏం చేస్తారు? చాలా బాధపడతారు. ఎక్కడ ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా సరే దాని సొల్యూషన్ ఎక్కడుందో చూడరు, నెతుక్కోరు, పట్టించుకోరు.
ఇలాంటి సాక్ష్యాలు వింటుంటాం. వేణుగోపాలయ్య గారి చర్చిలో సాక్ష్యం చెప్పినప్పుడు విన్నారు, పిల్లలు కూడా విన్నారు, అందరూ వింటారు. కానీ ఆ భూమి మీద ఉన్న కనెక్టింగ్ పైన చంద్రమండలంలో కనెక్ట్ అప్పుడు దాకా కొన్ని గంటలు కష్టపడి మనుషులందరూ కలిసి మొత్తం తలకిందులు అయిపోయారు కదా, ఎవడి వల్ల కాలేదు. ఒక్కసారి మోకరించి కొండలు తట్టు కళ్ళు ఎత్తున్నాను అలా చూసి, దేవా నువ్వు తప్ప నాకు ఈ లోకంలో సహాయం చేసేవాడు అంటే ఆయన సైంటిస్టా? కనెక్ట్ చేసేయడానికి సైంటిస్టా? అంటే సైంటిస్టులకే సైంటిస్టు. ఎందుకంటే ఈ విశ్వ బ్రహ్మాండమును ఆఫ్టర్ ఆల్ మీరు స్పేస్ షటిల్స్ను విమానాలు ఇవన్నీ చేసుకుంటున్నారు. ఆయన విశ్వలోకాల్లో ఫ్లయింగ్ సాసర్లో ఉన్నాయి. ఇక్కడ నువ్వు ప్రయాణం చేసే నువ్వు ఎక్కే విమానం 1000 కిలోమీటర్ స్పీడ్లో వెళ్తుందేమో. ఆయన తయారు చేసినటువంటి ఫ్లయింగ్ సాసరు కాంతి వేగంతో వెళ్తుంది. కాంతి వేగంతో అంటే ఎంత 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 స్పీడు? 1 సెకండ్కి 1,83,000 కిలోమీటర్లు అంట. 1 సెకండ్కి 1,83,000 కిలోమీటర్లు అంటే అంటే ఒక నిమిషంలో ఎంత దూరం వెళ్ళిపోతాడు? ఇంకో గంటలో ఎంత దూరం వెళ్తాడు? వేరే గ్రహానికి వెళ్ళిపోతాడు. ఇప్పుడు కాంతి వేగంతో ప్రయాణం చేసినప్పుడు మనము ఉపయోగించే వస్తువులాగా ఉంటుందా? దీనికి రూపాంతరం చెందుద్దా? ఈ స్పీడ్కి ఇది షేప్ మారిపోద్ది. అందులో మనం కూర్చున్నాం అనుకో, మన షేప్ మారకుండా ఉండే దేవదూతం చేసి లోపలెట్టాడు. ఎంత జ్ఞాని! అందుకని అన్న సైంటిస్టులకి సైంటిస్ట్ అని. అలాంటి ఆయన నువ్వు ఒక్కసారి తలుచుకుంటే చాలా టక్మన కనెక్ట్ అయిపోయింది. అంటే మన ప్రతి ప్రాబ్లంలో ప్రతి విషయంలో మోసే ఆయన దేవుణ్ణి ఆశ్రయించినట్లు ఎందుకు ఆశ్రయించరు? నువ్వు వాక్యమును లక్ష్యముంచిన వాడవైతే, వాక్య ప్రకారము నువ్వు నడుస్తున్న వాడవైతే, ఈ భూమి మీద ఏం జరుగుతుందో దాని ప్రతి దానికి ఒక సొల్యూషను వాక్యములోనే ఉంది. కాబట్టి ఆ వాక్యమైన యేసే పాదాలు పట్టుకుంటే పని అయిపోద్దని గ్రహింపు రాదు. అందుకని నిర్గమాకాండం 14వ అధ్యాయం 15లో మోషేతో దేవుడు అంటున్నాడు, అంతలో యెహోవా మోషేతో నీవేళ నాకు మొరపెట్టుచున్నావు, సాగిపోవుడి అని ఇశ్రాయేలులతో చెప్పము. నీవు నీ కర్రను ఎత్తి ఆ సముద్రం వైపు నీ చెయ్యి చాపి దాని పాయలుగా చేయము. అప్పుడు ఇశ్రాయేలీయులు సముద్రం మధ్యను ఆరిన నేల మీద నడిచిపోవుదురు. అంటే ఇప్పుడు నేను అడుగుతున్నా, ఇప్పుడు కర్ర ఎత్తితే సముద్రం చీలుద్దా సార్? పిల్ల కాలువ కూడా చేయదు. మన ఇంటి ముందు ఉన్న కాలువ కూడా చేయదు. కర్ర ఎత్తితే ఎందుకు చీలుద్ది? ఎందుకు చీలుద్ది అంటే మోషే బయలుదేరేటప్పుడే మోషే చేతికి కర్ర ఇచ్చాడు. ఎవరిచ్చింది? దేవుడే ఇచ్చాడు అని కర్ర ఇచ్చి ఏం చేయమన్నాడు? కిందేసి చూడమన్నాడు. చూశాడు, ఏమైంది? పట్టుకో అన్నాడు. పట్టుకున్నాడు, ఏమైంది? ఈ సూచక్రియలు ఐగుప్తు రాజు దగ్గర చేయి అన్నాడు. చెప్పింది ఎవరు? దేవుడు. ఇప్పుడు ఆ కర్ర సంగతి ఏంటో, కర్ర విషయం ఏంటో ఈయనకి ఏమైనా తెలుసా? ఏం తెలీదు. మోసే ఈ కర్ర పట్టుకొని తిరిగినన్నాళ్ళు ప్రతి పని దేంతో చేయమన్నాడు? ఆ కర్ర సంగతి ఏంటో పాప ఇజ్రాయెల్కి అర్థం కాలేదు. ఆ కర్ర సంగతి ఏంటో ఈనాడు ఎవరికి? క్రైస్తవ సమాజానికి అర్థం కావట్లేదు. అర్థమవుతుందా? ఎవరికి తెలియని సంగతి. నేను అందుకనే ఎవరినైనా క్వశ్చన్ చేయాలంటే ఇదే క్వశ్చన్ చేస్తాను. సత్యమును చెప్పినప్పుడు వినకుండా ఎవరైనా తెక్క క్వశ్చన్లు వేసారనుకో, నేను ఒకటే అరే నీకు చిన్న క్వశ్చన్ వేస్తాను, దానికి సమాధానం చెప్పు. నువ్వు చెప్తావో, మీ పాస్టర్ని అడిగి చెప్తావో, పాస్టర్ని అడిగి చెప్తావో, పాస్టర్ నాన్న అడిగి చెప్తావో, ఎవరినైనా అడిగి చెప్పు, నాకు దీనికి సమాధానం కావాలి చెప్పమని. ఇంకంతే. దాంతోనే వాడు ఫినిష్, కేలు కథం, దుకాణం బంద్. ఎందుకు చెప్పలేడు, వాడి వల్ల కాదు. ఏంటి తెలుసది? మోసే కర్ర పడేసినప్పుడు
పాముగా మారింది. కానీ ఐగుప్తు దేశంలోని మంత్రగాళ్ళని పిలిస్తే వాళ్ళ కర్రలు కూడా పడేస్తే ఏమైంది? పామైంది. ఇప్పుడు దేవుడు ఏమో నాకు అద్భుతం చేయాలంటే ఈ మోసే కర్ర పాములోంచి అగ్ని రప్పించి వీళ్ళందరినీ కాల్ చేసి ఉంటే బాగుండేది. అద్భుతంగా అబ్బా ఏం చేశాడు సార్ సూపర్ అనుకోవచ్చు. ఇప్పుడు ఈ పాము ఏం చేసింది? ఆ పాములు మింగేసింది. మింగిన తర్వాత ఇప్పుడు మోసే ఏం చేశాడు? పట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది అది? ఇప్పుడు మంత్రగాళ్ళ కర్రలు ఎక్కడ ఉన్నాయి? నువ్వు ఏదైనా గొప్ప అద్భుతాలు చేయాలంటే సముద్రం చేయాల్సాలన్నా నీ కర్రతో చేస్తే బాగుండు. ఇప్పుడు ఆ మంత్రగాళ్ళ కర్రలని దీంట్లోనే ఉండే, నువ్వు ఇచ్చిన కర్ర ఇదే. ఇప్పుడు ఈ కర్రతోనే సముద్రానికి చూపించమంటివి, సముద్రం చీలింది. ఇప్పుడు ఐగుప్తులు ఏమనుకోవాలి? అది ఎందుకు ఇంత ఇలాంటి పని చేయడం ఏంటి? దేవుడు ఏదైనా గొప్ప అద్భుతం చేసి మంట రప్పించి అగ్ని రప్పించి మొత్తం కాల్ చేసి ఉంటే బాగుండు కదా. ఎందుకు అలా చేశాడు? ఎందుకు అలా చేశాడు దేవుడు అని ఎవరినైనా పాస్టర్ని ఒక్కళ్ళు సమానం చెప్పమంటే ఒక్కడేం చెప్తాడా? ఒక్కళ్ళు చెప్పరు. కానీ ఈ భూమి మీద ఎందుకు దేవుడు చేశాడో ఎవరు చెప్పారు? అద్దంకి రంజిత్ తోఫిర్ గారు ఒక్కడే చెప్పాడు. చెప్పడమే కాదు, ఏం చేశాడు? పాట కూడా రాశాడు. ఏం పాట? ఫరో రాజు దర్బారు నందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఫరో రాజు దర్బారు నందు దీర్ఘదర్శి ప్రవచించెను. ఈ లోకమతముల కరువలన్నీ మృంగివేయబడెను. ఈ లోకమతముల కరువలన్నీ మృంగివేయబడెను. సత్యమైన ఉపదేశదండమే ప్రబలమై నిలచెను. సత్యమైన ఉపదేశదండమే ప్రబలమై నిలచెను. హల్లెలూయా 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 జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. హల్లెలూయా జయమనుచు పాడెదం ఏలియా దినములే వచ్చెను. మత గ్రంథములన్నిటినీ మింగివేయగలిగినప్పుడు సత్యాన్ని బయటికి తీసే అవకాశం ఉంటుంది, దాన్ని నిరూపించే అవకాశం ఉంటుంది. అందుకనే ప్రతి మత గ్రంథములోనూ యేసుక్రీస్తును గురించిన ఛాయలు ఉన్నాయని వాటిని చదివి బయటికి తీసి వాటిని చూపించి ఆ లక్షణములను నిరూపించి క్రీస్తు సువార్తను ఆనాడు మొదటి శతాబ్దంలో పౌలు ప్రకటించినట్లు ఈనాడు రంజిత్ తోఫిర్ గారు ప్రకటిస్తూ ఉన్నాడు. కానీ అర్థమవుతున్న జనాలకి అర్థం కాదు. ఎందుకు అలాగ మంత్రగాళ్ళ కర్రలను ఆయన మింగివేసినట్లుగా చేశాడో తెలియదు. ఈ లోకములో ఉన్నటువంటి సముద్రం అంటే ఎవరిని పోల్చాడు? అన్య జనాంగమును పోల్చాడు. భూమి
ఆరిన నేల భూమి ఇజ్రాయేలీలు, సముద్రము అన్యజనాంగము. అన్యజనాంగము చీలాలి, సముద్రం చీలాలి అంటే, సత్యదండమును ఎత్తాలంటే ఒక్క బైబిల్ గ్రంథాన్ని పట్టుకొని చెప్తే కుదరదు. సమస్త విధములైన జ్ఞానముతో ఆ ఇతర మత గ్రంథాల్లో ఉన్నటువంటి సారమును కూడా మిరింగివేయగలిగినప్పుడు ఆ కర్రెత్తితే ఏమవుతుంది? అన్యజనాంగములు సహా ఏమవుతాయి? చీల్చవేయబడతాయి. దారి ఇజ్రాయేలు ప్రజలకు దారిస్తాడు, దేవుని ప్రజలకు దారిస్తాడు. ఇలాగ మాట్లాడేవాళ్ళు బోల్డ్ మంది ఈనాడు చాలామంది సైలెంట్గా ఉండడానికి గల కారణం ఏంటి తెలుసా? దూషించకుండా, ద్వేషించకుండా, ప్రేమతో, సహోదర భావముతో, సకల మతాల సమ్మేళనము ఐక్యతతో ఉంటే మంచిదని ఆనాడు వివేకానంద స్వామి సకల మతాల సమ్మేళనములో ఏ దేశంలో? చికాగోలో మాట్లాడినట్లు ఈనాడు మత సామరస్యముతో ద్వేషించకుండా, దూషించకుండా హైందవ క్రైస్తవం అనే బుక్ రాసి దాని ద్వారా మనందరి దేవుడు ఒక్కటే అని నిరూపించి, వేదాల్లో ఉన్నటువంటి ఛాయలు క్రీస్తుని గురించే అని చెప్పని నిరూపించి సామరస్యం ఇచ్చాడు. కాబట్టి చాలా వరకు గొడవలు జరగకుండా ఆగినాయి. లేకపోతే ఈనాడు సోషల్ మీడియాలో వచ్చే దీనికి బేబస్సని గొడవలు అయిపోవాలి. కానీ అవపడానికి కారణం తెలుసా? దేవుడు తన ప్రవక్తను ఏర్పాటు చేసుకుని చేసినటువంటి సత్యసారము. ఒక హిందూ సహోదరుల విషయంలో కాదు, ముస్లిం సహోదరులతో కూడా డిబేట్ చేసినప్పుడు పబ్లిక్ గార్డెన్లో 2008లో ఒక్క చిన్న సమస్య జరగల. 4 గంటల పాటు వాది ప్రతివాది మాట్లాడారు. చాలామంది కింద ఉన్న వాళ్ళు రెచ్చిపోయారు, పైన ఉన్న ఆయన రెచ్చిపోయాడు. కానీ ఓఫిరి గారు చాలా ప్రశాంతంగా మాట్లాడి సమాధానం చెబితే ఆ ఏరియా సిఐ గారు మీటింగ్ అంతా వెళ్ళిపోతుంటే ఆయన వచ్చి చెప్పాడంట, సార్ నేను బెటాలియన్ దింపి కూర్చోబెట్టాను సార్, ఏం గొడవలో ఎంత రక్తపాతం జరుగుద్దని. సింపుల్, బ్లడ్ సొక్క కారకుండా మీటింగ్ అంతా జరగడానికి కారణం మీరే సార్ అని చెప్పని షేక్ హ్యాండ్ ఇచ్చాడట. అంత సామరస్యంగా మాట్లాడగలిగే ఒక ప్రవక్తనిచ్చి, సందేశాన్ని ఇచ్చి, ఆ ప్రవక్త ద్వారా ఇస్తున్న సందేశం ఏంటి తెలుసా? నీ వేళ నాకు మొరపెట్టుచున్నా, సాగిపో. ఎవరిని చూసి సాగిపోవాలి? సిలువలో ఉన్న క్రీస్తు వైపు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఏం చెప్పాడు? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు అన్నాడు. కాబట్టి నువ్వు ఏ సమస్య అయినా, నీకు జాబు సమస్య, నువ్వు చదువుకోవడానికి సమస్య, నీకు టెక్నికల్ సమస్య, నీకు ఆరోగ్య సమస్య, నేను చాలామంది చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను. ఏదైనా ఒక ఆరోగ్య సమస్య వస్తే వెంటనే దొరికినట్టు టక మెడిసిన్ వేయను నేను. ఎందుకో తెలుసా? ఎందుకైంది తెలుసా? అది ముదిరిన తర్వాత వేద్దాంలేని ఉద్దేశం కాదు. ఎందుకైనంటే సామెతల గ్రంథము 4వ అధ్యాయము సొలొమోను భక్తుడు చెప్పిన మాటలు, సామెతలు 4:20, 21, 22. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు. ఎలాగా? అవి దొరికిన వారికి అంటే ఏవి దొరికిన వారికి? వాక్యము దొరికినోడికి, వాక్యాన్ని పట్టుకున్నోడికి ఏం దొరుకుతుందంట? సర్వ శరీరమునకు ఏమొస్తుందంట? ఆరోగ్యము. ఎలా వస్తుంది సార్ అది? వాక్యాన్ని పట్టుకుంటే వచ్చేస్తుందా? వస్తుందా? వాక్యమయ్యున్న యేసు ఈ భూమి మీద సంచరించి తిరుగుతున్న దినాలలో విపరీతమైన జనాలు పోగుపోయి మీద పడుతున్నారు. శతాధిపతి పిలిచాడు, నా సైనికుల్లో ఒకడు అనారోగ్యంతో ఉన్నాడు, నువ్వు వచ్చి బాగు చేయమని. బయలుదేరి వెళ్తున్నాడు అక్కడికి. ఈలోపు జనం విపరీతంగా తండోపతండాలకు వెనకాల పడుతున్నారు. ఆ సమయంలో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీ ఏమనుకుందంట? చాలా డబ్బులు ఖర్చు పెట్టిందంట, చాలా మంది తిరిగిందంట, బోళ్ళంత వ్యయపరుచుకుందట. కానీ జబ్బు
నయం కదా. డబ్బులు ఖర్చు పెట్టింది, వైద్యులతో తిరిగింది, అన్నీ చేసింది, తగ్గిందా? కానీ తనలో అనుకుందంటే ఏమని, ఆయన ఒక్కసారి నేను ముట్టుకుంటే నా జబ్బు నయమైపోద్దని అనుకున్న తడవే జనాల మధ్య నుంచి వెళ్ళి ఏం చేసింది? ఆయన్ని పట్టుకుందా? ఆయన వస్త్రపు చెంగు పట్టుకుంది, అంతే. ఏమైంది? ఆ గడియలోనే, ఎప్పుడు అసలు పట్టుకున్న వెంటనే ఆమె రక్తస్రావం ఆగిపోయిందట. వెంటనే యేసు ప్రభు వెనక్కి తిరిగి ఎవరో నన్ను ముట్టారని చెప్పని అడుగుతుంటే పేతురు అన్నాడు, ఏం ప్రభు ఎంతమంది మీద పడతా ఉంటే ఎవడో పడ్డాడు అంటావు, ఎవడు పడ్డాడు ఎవడు తెలిసా, ఎప్పుడు ముట్టుకున్నాడంటే యేసయ్య అంటున్నాడు, లేదు నాలో నుంచి నా ప్రభావం బయలు వెడిలింది, నన్ను ముట్టుకున్నారు ఎవరో అని అంటే వెంటనే ఆమె భయపడుతూ వచ్చి తన గురించి చెబితే ఏమన్నాడు, కుమారి నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను, సమాధానము గలవాడు వెళ్ళమని. ఏం ప్రతి సమస్యలో ఆయన్ని ముట్టుకోవాలని ఎందుకు ప్రయత్నం చేయరు? ఏం ముట్టుకోవాలి? యేసయ్య దొరుకుతాడా? యేసయ్య వస్త్రం దొరుకుద్దా? కానీ అంతకంటే ముఖ్యం దొరుకుద్ది. ఏంటది? నువ్వు శ్రమ వస్తే చాలు ప్రార్థన చేయరు. ఇవాళ పొద్దున్న ఒకరితో మాట్లాడుతున్నా, అనే మైండ్ అస్సలు బాగాలేదు పాస్టర్ గారు, చాలా ఇబ్బందులు పడుతున్నాను, నాకు మైండ్ ఏం పనిచేయట్లేదంటే, ఎందుకని ప్రార్థన వాక్యం చదవట్లేదా అన్న, చదువుతున్నాడు. ప్రార్థన చేయట్లేదంటే చేయట్లేదట. ఎందుకు చేయట్లేదన్న, సమస్యలు ఎక్కువైపోయి మైండ్ నిండా కమ్మేసి వాక్యం చదవనట్లేదట. ఎవడు? నీకంటే నాకంటే ఎక్కువ ఆ బద్మాష్ గడికి తెలుసు, వీళ్ళు వాక్యం దగ్గరికి వస్తే మొత్తం సమస్యలన్నీ క్లియర్ అయిపోతాయని. తెలియదడికి నీకంటే నాకంటే ఎక్కువ తెలుసు అడిగి. నీ సమస్యలో, నీ ప్రాబ్లంలో, నీ అనారోగ్యంలో, నీ అప్పుల్లో, నీ సమస్యలో, నీకు ఆఫీసులో ప్రాబ్లం అయినా, ఉద్యోగ సమస్య అయినా, నీ చదువు ఏదైనా సరే సమస్య వస్తే వీడు కనుక పొరపాటున వాక్యం మీద లక్ష్యం ఉంచాడో వీడు ప్రాబ్లం క్లియర్ అయిపోద్ది. ప్రాబ్లం క్లియర్ అయిందో వీడు ఇంకా విశ్వాసం ఎక్కువైపోద్ది అని చెప్పని తెలిసేవాడు నిన్ను బైబిల్ చదవనవాడు, తెలిసే నిన్ను వాడు ప్రార్థన చేయనివాడు, తెలిసేవాడు నిన్ను దేవుడిని ఆశ్రయించినవాడు ఆ సమస్య మీదే నీకు దృష్టి ఎక్కువ పెడతాడు. నీకు దినదినము భారం ఎక్కువైపోతుంటుంది, దిగులు ఎక్కువైపోతుంటుంది. ఎందుకంటే నువ్వు దేని మీద ఉంచుతావు? నీ లక్ష్యము సమస్య మీద ఉంచుతావు తప్ప వాక్యం మీద ఉంచుతావా? ఉంచవు. ప్రార్థన చేస్తావా? చెయ్యవు. చాలామంది ఇదే సమస్యలో ఉన్నారు, చాలామంది. ప్రభునందు ప్రియులారా, నేను అందుకని చెప్తున్నా, నీకు స్వస్థత, నీకు చదువు ప్రాబ్లమా, లేకపోతే నీకు ఆఫీసులో ప్రాబ్లమా, లేకపోతే నీకు మానసిక ప్రాబ్లమా, దేని ప్రాబ్లం అయినా సరే ఆ సమస్య నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్నేం చేయమన్నాడు? ఏదో వింత సంభవించున్నట్లు మీరు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందముతో సంతోష నిమిత్తము నీ శ్రమలలో నువ్వు క్రీస్తుతో పాలువారియున్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ, అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు కనుక మీరు. కాబట్టి ఎప్పుడైతే ఈ ప్రాబ్లం వస్తుందో మన మీదకి ఎవరు వస్తారంట? పరిశుద్ధాత్మ దిగి మన మీదకి వచ్చి నిల్చుంటాడంట. ఎప్పుడు నిల్చుంటాడు? నువ్వు క్రీస్తు శ్రమలలో పాలివాడైనంతగా సంతోషించినప్పుడు. కానీ నువ్వు సమస్య వచ్చి రాగానే నువ్వేం చేస్తుంటావు? కుమిలి మూలిగిపోయి ఏడుస్తా, దుఃఖపడతా, అయ్యో ఇప్పుడు ఏం చేయాలా, ఏమంటారా, ఏంది పరిస్థితి అని చెప్పని దుఃఖపడుతుంటే ఆత్మ నీ మీదకి ఎలాగొస్తాడు? నువ్వు క్రీస్తుతో పాలువాడమైనావనే సంతోషంలో ఉంటే అప్పుడు ఆయన ఆత్మ నీ మీదకి వచ్చి నిలుస్తాడు. ఇలా బైబిల్ గ్రంథంలో మీరు ఎన్నైనా చూడండి. నువ్వు గాఢాంధకారపు లోయల్లో ఉండు, అక్కడ నీకు సహాయంగా ఉంటాడు. నువ్వు చంద్రమండలం మీదకి వెళ్ళు, అక్కడ నీతో ఆయన ఉంటాడు. అందుకనే దావీదు భక్తుడు, నేను ఎక్కడికి వెళ్ళదును ప్రభువా, మాట నా నోట రాకమునిపే నువ్వు ఎరిగి ఉన్నావన్నాడు. ఎంత గొప్ప దేవుడు! అట్లాంటి దేవుణ్ణి విశ్వసించిన విశ్వాస సమాజము దేని మీద లక్ష్యం ఉంచాలో దాని మీద ఉంచకుండా ఏ ప్రాబ్లం వచ్చిందో దాని మీద లక్ష్యం ఉంచుతాడు. దానివల్ల మానసిక ప్రశాంతత ఉండదు, సరిగ్గా నిద్రపోడు, సరిగ్గా అన్నం తిండు,
రోడ్లు పట్టుకొని తిరగాలనిపిస్తుంటుంది. ఎందుకు అలాగ అనిపిస్తుంది? నువ్వు దేని మీద లక్ష్యం ఉంచాలి? పోనీ కనీసం నీకు తెలుసా ఈ ప్రపంచములు కనబడే పదార్థముల చేత నిర్మించబడలేదని తెలుసా నీకు? దేని చేత నిర్మాణమైనవి? నువ్వు నించున్న ఈ ప్రపంచమే వాక్యం చేత నిర్మాణమైందే. నిన్ను దేవుడే తన చేతులతో చేశాడే. ఆయన నాసికారంధ్రంలో ఉన్న ఊపిరి నీలోకి ఊదితే నువ్వు జీవాత్మయ్యవే. అంటే సమస్త విశ్వమునకు కారణభూతుడెవడు? ఆది సంభూతుడు కదా. అంటే ప్రతి దానికి సొల్యూషన్ ఎక్కడుంది? వాక్యంలోనే ఉంది కదా. అప్పుడు మనము ఆ వాక్యం మీద లక్ష్యం ఉంచి, అందుకని నేను చెప్పాను నా లైఫ్లో నేను ఎందుకు ఇప్పుడు ఈ వాక్యం ఇప్పుడు ప్రేరేపిస్తే ఇప్పుడు చెబుతున్నా, కానీ నేను ఎన్నోసార్లు చెప్పా. నా ప్రతి సమస్యలో నేను ఏం చేసేవాడిని చెప్పా, ప్రార్థన చేసి అయిపోగానే వెంటనే ఏం చేసేవాడిని, బైబుల్ తీసి కూర్చునేవాడిని. నాతో ప్రభు మాట్లాడతాడని మాట్లాడేవాడు కరెక్ట్గా. ఆ మాట్లాడిన మాటను పట్టుకునేవాడిని అంతే. దానితో నాకు విజయం తథ్యం అయిపోయేది. అట్లా ఎన్నో అలాంటప్పుడు అదే విశ్వాసంతో అదే పట్టుదలతో వింటున్నాం అంతే, వింటున్న మట్టుకంతే. కానీ మనం లక్ష్యం మాత్రం దాని మీద ఉంచట్లేదు. నేను ఒక్క మోసే సంగతే చెప్పా, ఇంకా బోల్డ్ ఉన్నాయి బైబిల్లో, బోల్డ్ ఉన్నాయి. నీకు నాకు తెలియనిటువంటి ఎన్నో ఉన్నాయి. నీకు నాకు తెలీదు, కానీ పాత నిబంధనలో ఉన్న యెహోషువకు తెలుసు. యెహోషువ యుద్ధం చేస్తున్నాడు. సాయంకాలం అయిపోతుంది, సూర్యుడు అస్తమించాడా, ఈరోజు యుద్ధం ఆపేయాలి, మళ్ళీ రేపు మొదలెట్టాలి. ఈ రాత్రికి శత్రువు ఇంకొంతమంది శత్రువులను ఎంటపెట్టుకొస్తే రేపు యుద్ధం చేయాలంటే చేయగలమా? మనోళ్ళకి అంత ధైర్యం ఉంటుందా? ఇప్పుడు దాకా పట్టుకున్న పిడికిలి కత్తి చేతికి అతుక్కుపోయిందంట యెహోషువకి. యుద్ధం చేస్తున్నాడు అతుక్కుపోయేంతగా. యుద్ధం చేస్తూనే అంటున్నాడు ఏమని, సూర్యుడా నువ్వు ఆగిపో అన్నాడా? ఎక్కడ చూడండి, నువ్వు ఆగిపో అన్నాడు అంతే. ఏమైంది? ఆగిపోయింది. చంద్రుడా నువ్వు నిలిచిపో రావద్దన్నాడు అంతే. అప్పుడు ఏమైంది? అవును, మరి నేను అడుగుతున్నాను, ఈయన చెప్తే సూర్యుడు చేసేస్తాడా? ఈయన చెప్తే సూర్యుడు చేసేస్తాడా? ఆగిపోతాడా? చంద్రుడు ఆగిపోతాడా? మీరు ఆలోచించండి, చెప్పండి ఒకసారి. దొరకలేదా? యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనం. ఎవరు వినుచుండగా ఎవరు ప్రార్థన చేశారు? ఇజ్రాయేలీల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇజ్రాయేలీలు వినుచుండగా యెహోషువ ఏం చేశాడు? యెహోవాకు ప్రార్థన చేశాడు. సూర్యుడా నువ్వు గిబియోన్లో నిలువుము, చంద్రుడా నువ్వు అయ్యాలో నిలువుము, అయ్యాలోను లోయలో నిలువుము. జనులు తమ శత్రువుల పగ తీర్చుకొని వరకు సూర్యుడు నిలిచెను. అవును, ఖగోళ శాస్త్రం ఆగిపోద్దా? ఇప్పుడు మన సైంటిస్టులకి భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుందని తెలుసు. ఇప్పటికి ఎన్ని రోజులైంది, సృష్టి ఆరంభం నుంచి ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలైందో తెలుసు. అందులో సైంటిస్టులు చెప్తున్న లెక్క ప్రకారం కొన్ని గంటలు తేడా ఉందట. తెలుసా మీకు? సైంటిస్టులు కూడా ఒప్పుకుంటారు, కొన్ని గంటలు తేడా ఉందంట. కొన్ని గంటలే యెహోషువ దగ్గరేమో కొన్ని గంటలు, మళ్ళీ ఇంకో చోట ఎక్కడ బైబిల్లో ఇంకో చోట చీకటి పడిపోయింది అంతే. 12 గంటలకు ఏమైంది? చీకటి పడిపోయింది, మబ్బులు వచ్చేసి కమ్మేసి చీకటి అయిపోయింది. మధ్యాహ్నం 12 గంటల సిలువలో కొంచెం ట్రై చేయండి, ఆలోచించండి.
హిజ్కియా, నేను ఏలాగున మరణమును తప్పించుకుందును, 15 సంవత్సరాలు నాకు ఆయుష్నిచ్చావు నేను ఎలా తెలుసుకోనంటే, గడియారపు సూర్యుని మెట్లు పైకెక్కిందాన్ని కిందకి దింపేశాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు అనుకులాగా. ఇప్పుడు మెట్లు మించి ఎలా వెళ్తురు పైకి వెళ్తూ ఉంటుంది. పైకి వెళ్ళేదాన్ని ఆ మెట్లు కాంతిని కిందకి దింపాడు. అంటే ఇప్పుడు సూర్యుడు ఏమవ్వాలి? వెనక్కి రావాలి. ఈ గంటలు ఆ గంటలు మొత్తం కలిపి కొన్ని గంటల తేడా ఉంది. ఈ విశ్వభ్రమణం, ఈ సూర్యుడు, ఈ భూమి, చంద్రుడు గ్రహణం, ఈ భ్రమణం అనేది కొంచెం తేడా ఉంది. ఆ కనిపెట్టిన సైంటిస్ట్కి చెప్దాం, సార్ అది కాలడానికి కదా సార్, యెహోషువ సార్ కారణము, హిజ్కియా సార్ కారణం అంటే నమ్ముతాడా? సార్ పొడి బట్టలు ఎక్కడ ఉన్నాయి సార్, బాప్తిసం తీసుకుని అంటాడా? అస్సలు అన్ను. కావాలంటే దాని మీద ఇంకొక 1000 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేసి రీసెర్చ్ చేస్తారు. అరే బైబిల్లో ఒక ఆయన ప్రార్థన చేస్తే ఇట్లా జరిగింది సార్ అని చెప్పి వింటాడా? ఎన్నో మనిషికి ఎట్లా జరుగుతుంది సార్ అంటాడు. మనిషికి ఎట్లా జరుగుతుంది సార్ అంటాడు. మనిషికి ఎట్లా జరుగుద్దంటే, నమ్ముట నీ వలననైతే నమ్మువానికి సమస్తము సాధ్యమని ఎలా చెప్పాడు తెలుసా? మనిషి నోటికి అంత వాక్కుంది. సామెతల గ్రంథము 18వ అధ్యాయము 21వ వచనం. సామెతలు 18:21. జీవ మరణములు నాలుక వశము, దాని యందు ప్రీతిపడివారు దాని ఫలము తింటాడంట. అంటే ఈ నోటికి ఎంత పవర్ ఉంది? ఒకడు బ్రతకాలంటే పవర్ ఉంది, చచ్చిపోవాలంటే ఆ పవర్ ఎవరికి ఉంది? నాలుకకు ఉంది. దేవుడికి ఉంది, ఇంకెవరికి ఉంది? మనిషి నాలుకకు కూడా ఉంది. అందుకని నాలుగు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏది పడితే అది మాట్లాడకూడదు. ఈ నాలుగింత పవర్ ఉంది కాబట్టి దాని యందు ప్రీతిపడివారు దాని ఫలమును తిందురు అని చెప్పాడు. కాబట్టి నా నోటితో నాకు ఎవ్వరు ఏం చెప్పినా శుభవచనమే చెప్తా. అయిపోతుంది సరే, ఏం పర్లేదు, డోంట్ వరీ అంట. ఏమో నాకేంటి అట్లా కనిపిస్తుంది, ఇట్లా కనిపిస్తుంది, ఏం అనిపించదు నాకున్న పాజిటివ్ థింక్ ఒకటే, నా నోటికి పవర్ ఉందని నాకు తెలుసు కాబట్టి నేను ఆ పవర్తో చెప్తా అవుద్దని. ఒకవేళ అవ్వలేదనుకో నేనేం బాధపడినా, ఏం బాధపడినా. ఎందుకు బాధపడినా? ఆయన కూడా అనుకున్నాడు సౌలుని మొత్తం శాశ్వత కాలం ఉంచాలని రాజుగా, మధ్యలో పీకేశాడు అవివేకం వల్ల. అవును, నేను అడుగుతున్నాను, నీకు జగత్తు పునాది వేయబడకపోయినా మొత్తం విశ్వం అంతా తెలుసు కదా, మరి ఎందుకు చేసేవాడిని రాజుగా? ఆకాశ మహాకాశాల పట్టజాలనోడికి మొత్తం తెలుసు. కానీ నీ దగ్గరికి నా దగ్గరికి మన మనిషిలాగా వచ్చినప్పుడు ఆయన మనలాగే ప్రవర్తిస్తాడు, మనలాగే ఆలోచిస్తాడు. ఇజ్రాయెల్ ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు రాజు కావాలని అడిగితే మనలాగే ఆలోచించి ఒక మంచి హైట్ వెయిట్ ఉన్నవాడిని పెట్టాడు రాజుగా. ఏమో వాడిని పెట్టేద్దాం పూర్తిగా పర్మనెంట్గా అనుకున్నాడు. వాడు చేసిన తెలివి తక్కువ పనికి ఏమైంది? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. కాబట్టి మనం కూడా చెప్తాం, నేను కూడా చెప్తా. అట్లా వేణుగోపాల్ గారు చెప్పినటువంటి ఎన్నో జరిగినాయి. అందులో 1, 2 జరగల. ఎందుకు జరగదు? యేసుప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు చేసిన ప్రతి ప్రార్థన నెరవేరింది. కానీ ఒక ప్రార్థన నెరవేరల. ఏంటది? ఈ గిన్నె నా ఎదురు నుంచి తీశాడు. మరి ఎన్నో ఆమెనన్నాడు ఆయన, దీన్ని యాక్సెప్ట్ చేయలే. అట్లాగే మన జీవితంలో కూడా చాలా జరగచ్చు, కొన్ని జరగకపోవచ్చు. కానీ మన నోటికి పవర్ ఉందని తెలిసినప్పుడు, ఆ పవర్ ఉందని తెలిసినప్పుడు మనం ఏం చేయాలి? దాని యందు ప్రీతి పడువారు. నువ్వు గనక ఈ వాక్యం మీద ప్రీతి కలిగి ఉన్నావు అనుకో, యెహోషువ చెప్తే జరిగినప్పుడు నేను ఎందుకు జరగదని చెప్పి సూర్యుడు డాపులు ట్రై చేయొద్దు. సూర్యుడు డాపాలని ట్రై చేయకూడదు. ఆపడానికి ఒక కారణం ఉంది కాబట్టి ఆగింది. ఏ కారణం లేకుండా ఊరిని ఆపేద్దామని ట్రై చేయొద్దు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు జరగచ్చు, కొన్నిసార్లు జరగకపోవచ్చు. అందరూ హైదరాబాదు చూడటానికి వెళ్ళాం మా ఫ్రెండ్స్ అందరం కలిసి. తెల్లవారుజాము నుంచి వర్షం పడుతుంది. అందులో నేను ఒక్కడినే ప్రార్థన, మిగతా 3 ప్రార్థనలు కాదు.
నేను పొద్దున్న లేచి స్నానం చేసేసి ప్రార్థన చేసుకుంటున్నాను. అందులో ఒకడు ఉంటాడు, అది పేరు కూడా ఏదో ఉంది, శ్రీనివాసరావు ఏదో, ఇద్దరు శ్రీనివాసులు, అందులో ఒక శ్రీనివాస్ బక్క ఉంటాడు, ఒక ఆయన లాగా ఉంటాడు. ఈ బక్క ఉన్న ఆయన చేసేస్తున్నాడండి ప్రార్థన. వర్షం ఆగిపోద్ది. ఇప్పుడు అరే ఎట్లారా, ఇప్పుడు వీడు ప్రార్థన చేస్తుంటే వర్షం ఆగిపోతున్నారే, ఇప్పుడు ఎట్లారా అని జోకులు ఇవన్నీ వినబడుతున్నాయి. నేను ఒకటే అనుకున్నా, నేను నామానికి అవమానం కలగకుండానట్లు నేను అడుగు బయట పెట్టగానే వర్షం ఆగిపోలే ప్రభా, వీళ్ళందరికీ బుద్ధి రావాలి, మళ్ళీ అంతా అయిపోయి తిరిగి మళ్ళీ లోపలికి వచ్చేదే వర్షం పడకూడదు అనుకున్నాను అని ప్రార్థన చేసుకుని ఆమె నేను లేచి 10 వెళ్దాం అన్నా. ఏంద్ర వెళ్ళేది మొత్తం బేబసం కొడుతుందంటే, ఏం బాధ పర్లేదు 10 వెళ్దాం అని చెప్పి బయటకు వచ్చి ఇలా అడుగు పెట్టి వర్షం ఆగిపోయింది. టిఫిన్ చేసేసి బస్ ఎక్కి మొత్తం అన్నీ తిరిగేసి సాయంత్రం 6 7 మళ్ళీ దిగి హోటల్లోకి అడుగుపెట్టాం, మళ్ళీ బేబసం కొడుతుంది. కాబట్టి మన విశ్వాసము అంత బలంగా ఉన్నప్పుడు, మన మన మనస్సంతా పాజిటివ్తో నిండున్నప్పుడు ఏది కూడా ఎదురు రాలేదు. మనమే నెగిటివ్తో ఉన్నాం అనుకో, ఏమవుతుంది? అన్ని సందర్భాల్లో జరగదు, అట్లాగా అన్ని సందర్భాల్లో జరగదు. మొన్న చెప్పాక లాస్ట్ టైం, అనయ్య బాబు బర్త్డే ఫంక్షన్ పెట్టుకున్నాను, వాతావరణం అంతా చాలా భయంకరంగా ఉంది, ప్రార్థన చేయండి అని. ఏం కాకూడదు, ఏం కాదు, వర్షం రాదు, ఏం డోంట్ వరీ, అయిపోయే వరకు నీకేం పర్వాలేదు, ఏం వర్షం పడదన్న అన్నాను. నేను పాస్టర్ గారు వెళ్ళాం, వర్షం పడిందే, మొత్తం అయిపోయి ఆమె అన్న తర్వాత భోజనాల దగ్గరికి వెళ్ళేప్పుడు స్టార్ట్ అయింది. వచ్చేవాడు చెప్తున్నాడు, అని అంతా ఒక్క మాట చెప్పారు, అయిపోయేవరకు ఏం కాదని, చాలా థ్యాంక్స్ అన్నయ్య అన్నాడు. నాకు కాదు, దేవునికి కృతజ్ఞత కలిగి ఆయనకి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. అంటే ప్రతి ప్రాబ్లం నాకు సొల్యూషన్ ఎక్కడుంది? వాక్యములోనే ఉంది. అది ఏదైనా, ఇంకా కొద్ది లోతుకి చెప్పనా, అది ఏదైనా ఒక ఆవిడ 35 ఏళ్ళు దాటిపోయినట, పెళ్లి కాలే, ప్రార్థన చేసుకొని బైబిల్ తెస్తట, ప్రభువా ఏం కనబడితే అది ఫాలో అయిపోతుంది. కరెక్ట్గా ఏమో వాక్యం తీసింది, ఇదిగో ఈ రాజు నీ ప్రభు ఏం చేయించున్నాడు అన్నట్టు. అప్పుడే వచ్చాడంట ఒకటి లోపలికి, వాడిని పట్టుకుందంట, దేవుడు నీ పేరే చెప్పాడు, ఇగో నీ రాజు వస్తున్నాడు, నువ్వే నేను పెళ్లి చేసుకుంటా అని చెప్పంటే, వాడేమో వదలని టీచర్ నన్ను చేసుకోవడం ఏంటంటాడు. ఆ 2 స్టూడెంట్, వీళ్ళిద్దరికి పంచాయతీ జరుగుతుంది, గొడవ అయిపోతుంది, వదలని టీచర్ అంటాడు. లేదు నువ్వే నా భర్త అంటది. ఆయన వెనకమాల వచ్చాడంటే ఓఫిరయ్య గారు, ఏం జరుగుతుందమ్మా, ఏం జరిగిందంటే, నేను ప్రార్థన చేసుకొని చాలా కనిపెట్టుకొని తీసేనయ్య గారు, వచ్చింది ఇక అప్పుడే కట్టగిన వచ్చాడంటే, ఇంకా అయ్యో 2 నిమిషాల ముందు నేను వచ్చాను కదా. ఇలా కాదు అడగడం, అలా కాదు, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా, అది ఏదైనా సరే వాక్యము ద్వారానే దేవుడు ఈ ప్రపంచములను నిర్మాణము చేశాడు, కనబడే పదార్థముల చేత కాదని విశ్వాసము ద్వారా మనము గ్రహించుకొనుచున్నామంటే, ఏం గ్రహించవు అసలు? నీ లైఫ్లో ఏం గ్రహించవు చెప్పు? మన బాడీలో ఉన్న సమస్త శరీరమునకు ఏం కలుగుద్ది? సర్వ శరీరమునకు ఆరోగ్యమును కలుగు చేస్తుందంటే, నీకు కలుగు చేయదా ఆరోగ్యం? నీకు కలుగు చేయదా ఆరోగ్యం? దేవుడు చేయడా? ఆరోగ్యం అంటే ఓన్లీ శరీరానికైనా వచ్చేది? ఇంక జబ్బులు దేనికి వస్తాయి చెప్పాలి, ఇంకా చూపించాలి. ఆత్మ కూడా వద్దంటే కాదు. ఒక సమస్య రాగానే మన లైఫ్లో ఏదైనా ఒకటి అనుకుంటా మనకు అది జరగలేదనుకో, మనకెంత మానసిక బాధ ఉంటుంది. అది ఉద్యోగం అవ్వచ్చు, చదువు అవ్వచ్చు, ఇంకో మాట కూడా అంటున్నా, లవ్ అవ్వచ్చు, లవ్ ఫెయిల్యూర్ అది ఇంకేదైనా కానీ, ఫస్ట్ ఈ సమస్యలన్నీ కలిపి ఎఫెక్ట్ దేని మీద చూపిస్తుంది? కరెక్ట్ ఒక్క ముక్కలో చెప్పాలి,
విశ్వాసం మీద చూపిస్తుంది. విశ్వాసం కొద్ది కొద్దిగా ఇది జరగలేదే అనే బాధతో ఏముంది, విశ్వాసము, నిరుత్సాహము, నిరాశ. వాళ్ళు అందుకనే ఒక పోస్ట్ పెడితే టక్మని అందరికీ షేర్ చేశా. ఏమన్నాడు? సైమన్ గారు చెప్పినటువంటి మాట. అయ్యా నిన్న ఈరోజా? ఈరోజేనా? నిన్న నిజ విశ్వాసమును నిరాశను. మరి మనలో ఉంది నిరాశ వచ్చిందంటే నీలో ఏ విశ్వాసం ఉంది? నిజ విశ్వాసం ఉందా? లేదు. విశ్వాసం తగ్గిపోతుంటుంది. విశ్వాసం తగ్గుతుందంటే విశ్వాసానికి ఏం జరుగుతుంది? జబ్బు చేస్తుంది. విశ్వాసానికి జబ్బు చేస్తుంది. కాబట్టి ఏం చేయాలి? విశ్వాసానికి జబ్బు చేస్తుందా? ఆత్మగుండా. తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, తీతుకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13-14 వచనాల్లో అది విశ్వాసమునకు స్వస్థత కలగాలంటే ఏం చేయాలి? కొన్నిసార్లు యాదవేశాలు ఏమాక ఏం మాట్లాడితే ఓ ఇది చెప్తావు నాకు ఆఫిక అని చెప్పాలి. ఎవరితో చెప్పాలి? అదేదో పెద్ద లైఫ్ అయినట్టు, ఇంకా దాంతోనే మన జీవితం ముగిసిపోయినట్టు, ఇంకా మనకి లైఫే లేనట్టు. మనల్ని కన్న అమ్మబాబు ఏం చేయాలా? ఈ సమస్యతోనే అమ్మబాబు ఇంక లేరా? ఉన్నారా లేదా? ఓ సమస్య వచ్చింది, మార్కులే జీవితమా? ఆ ఉద్యోగంలో ఉన్నటువంటి ఆ టెక్నికల్ ఇష్యూవే జీవితమా? కొంతమంది మేనేజర్ ఏమనంటే బాగా బాధపడిపోతుంటారు. ఇంకా లైఫే వద్దు, వేస్ట్ అయిపోయింది అన్నట్టు. అదే లైఫా? మన కన్న తల్లిదండ్రులు ఏం చేయాలి? కాబట్టి మీరు ఏం చేస్తారంటే ప్రతి సమస్య వెనుక ఏముంది? సమస్యకు పరిష్కారము వాక్యము దగ్గరే ఉంది. కాబట్టి ఈరోజు నుంచి మీరు గుర్తుపెట్టుకోండి, మీరు ఏం చేస్తారో నాకు అనవసరం. మీకు ఏది ఎదురైనా మీరు పట్టుకోవాల్సింది ఏంటి? వాక్యం పట్టుకోవాలి. మీకు తెలియని చాలా విషయాలు ఉన్నాయి. అయ్యగారు కూడా చెప్పాడని చెప్పని యాకోబు రాహేలుని ప్రేమించి రాహేలు కోసం 7 సంవత్సరాలు కష్టపడ్డాడు. అంతకుముందు 7 ఏళ్ళు కష్టపడితే లేనిచ్చాడు. ఈ అమ్మాయి కోసం కూడా 7 ఏళ్ళు చేస్తానన్నాడు. 14 ఏళ్ళు చేశాడు. ప్రేమలో ఉన్నటువంటి మాధుర్యం ఏంటంటే ఈ 14 ఏళ్ళు 2 రోజుల్లో గడిచిపోయిందట. అది నిజమే. కానీ అయిన తర్వాత, పెళ్ళి అయిన తర్వాత కొన్ని సంవత్సరాలు పిల్లలు లేకపోతే రాహేలు అన్న మాటలకు యాకోబుకి ఏం కలిగింది తెలుసా మీకు ఎవరికైనా? కోపం రగులుకుందంట. ప్రేమించాడు, కోపం రగులుదా? ప్రేమించాడు, ఎప్పుడు ప్రేమించాలి కదా, ఎందుకు కోపం రగిలింది? ప్రేమ మరణమంత బలమైనదట. కాబట్టి అంత ఈజీ కాదు. మిగతాయి కూడా చదువుకోవాలి. ముందు చదువుకొని 14 ఏళ్ళు కొలువు చేసిందే చెప్తే ఎట్లాగా? తర్వాత ఆమె ఏముంది ఆమె యాకోబుతో ఏమంది? ఒక మాట చూపించి ముగించేస్తా. ఏమంది చూడండి, ఏమంది? ఆదికాండము 30వ అధ్యాయము మొదటి 2 వచనాలు. రాహేలు తను యాకోబుకు పిల్లలు కనకపోవుట చూచి తన అక్కయ్యందు అసూయపడి యాకోబుతో నాకు గర్భఫలము నిమ్ము, లేని యెడల నేను చచ్చెదనని. అంటే ఎంత ప్రేమించిన అమ్మాయి చచ్చిపోతే ఊరుకుంటాడా? వెంటనే ఏమైంది? యాకోబు కోపము రాహేలు మీద రగులుకొనగా. రగులుకుంటుంది అలాగా.
కాబట్టి ముందుటి చూడమాకండి, తర్వాత ఏం జరిగింది కూడా చూడండి. కాబట్టి ప్రతిదానికి దిగులు పడిపోమాకండి, కంగారు పడిపోమాకండి. ప్రతిదాని ఇలా నేను బైబిల్లో ఇంకా బోల్డ్ నిరూపణలు, మోషే, దావీదు, ఇంకా అందరికీ చూపిస్తా వరుసపెట్టి. దీని అంతటికీ సొల్యూషన్ ఎక్కడుంది? వాక్యములోనే ఉంది. కాబట్టి నీకు ఎదురైన దాని విషయంలో నువ్వేం చేస్తావు? వాక్యంతోనే చూడు. లేకపోతే నిజ విశ్వాసము లేక విశ్వాసానికి జబ్బు చేసి నీకు నిరాశ ఎదురై ఆ నిరాశలో దుష్టుడైన సాతాను నిన్ను బలహీనపరిచి చాలామంది విశ్వాస భ్రష్టులైపోయి తమ్మును తామే పొడుచుకున్న వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. ఎందుకు వచ్చింది? దేవుడు అందుకొరకు కాదు నేను ఏర్పరచుకుంది. ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఒక ఉన్నతమైన ఒక సంకల్పము, ఒక ప్రణాళిక ఉంది దేవుడికి నీ మీద, నా మీద. అది నెరవేరకుండా ఉండడానికి దుష్టుడు చేసినటువంటి ప్లాన్స్, నీ చుట్టూ ఉన్నవన్నీ, ఇవన్నీ పెట్టి నిన్ను పడగొట్టాలని వాడు ప్రయత్నం చేస్తాడు. వీటన్నిటికీ నువ్వు ఏం చేయవసరలా, ఎత్తిపట్టు. మోషే చేతిలోని కర్ర, నీవు చేతిలో ఉన్న బైబిల్ గ్రంథం చాలు. అన్నిటికీ సొల్యూషన్ అదే. ఎందుకంటే మొత్తం వాక్యంతోనే చేశాడు దేవుడు. ఆ వాక్యమైన యేసయ్యనే నమ్ముకున్నాం. ఆ వాక్యమైన యేసయ్య పాదాలు పట్టుకో, సమస్తం నెరవేరిపోతాయి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమె రండి ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. చేరు వచ్చిన బిడలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విన్న వాక్యమును హృదయలోతుల్లో నాటండి. దేని మీద లక్ష్యం ఉంచాలో లక్ష్యం ఉంచలేని స్థితిలో దుష్టుడు పెట్టేశాడు. దానివలన తమ జీవితాలను, తమ బ్రతుకులను, తమ లైఫ్ను పాడు చేసుకుంటున్న యవ్వనస్తులు ఎంతోమంది. మా నోటికి నువ్వు ఎంత పవర్ ఇచ్చావో తెలియదు, వాక్యానికి ఉన్న పవర్ ఏంటో తెలియదు. ఎరుగకయే చాలామంది నష్టపోతున్నారు ప్రభువా. ఒక్క మాటతో సముద్రం చీలింది, ఒక్క మాటతో సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగిపోయాడు. అయా నువ్వు ఒక్క మాట సెలవిస్తే వెనక్కి వెళ్ళిన సూర్యుడు పైకి వచ్చేసాడు. ఒక్క మాట సెలవిస్తే నాయనదిగో ప్రభువా, ఈ సృష్టిలోని ప్రతి ఒక్కటి దేవుని మాట వింటున్నాయి. ఒక్క మాట సెలవిచ్చావంటే తిమింగలము యోనాను మింగి 3 రోజులు సముద్రంలో తిరిగి 3వ నాడు నినివే పట్టణంలో కక్కింది. ఒక్క మాట సెలవిస్తే సింహములు తమ నోళ్లు మూసుకున్నాయి. ఒక్క మాట సెలవిస్తే భూమి మీద ఉన్న అగ్నికి చల్లారిపోయింది. షడ్రకు మేషకులను అద్భుతములను ఏం చేయలేకపోయాయి. ఎందుకు? అగ్నిని ఆర్పగలిగిన శక్తి దేవుని వాక్యములో ఉంది. అందుకనే రాజా మమ్మలను రక్షించుటకు మా దేవుడు సమర్థుడు. ఒకవేళ రక్షింపకపోయినను నీ ప్రతిమకు నమస్కారం చేయమని అంచంచలమైన విశ్వాసంతో ఉన్నారు వాళ్ళు. నీ చదువులో ప్రాబ్లమ్స్ రావడానికి కారణం నువ్వు లక్ష్యం ఉంచి వాక్యం మీద. నీకు ఇంకో కొత్త ఉద్యోగం రాకపోవడానికి కారణం దుష్టుడైన సాతాను. ఎందుకంటే నువ్వు వాక్యం మీద లక్ష్యం ఉంచకుండా మిగతా వాటి మీద పెడతాడు. అవును, దేవుడు అది చేయలేదుగా, దేవుడు ఇది చేయలేదుగా, నేను అడిగితే అది చేయలేదుగా. ఏంది నీకు చేసేది? ప్రతీది నువ్వు అడిగిందల్లా చేస్తే దేవుడికి సర్వెంట్ అవుతాడు, రాజుగాడు. ప్రతి ఒక్కరికి ఈ రోజులో ఒక ఫ్యాషన్ అయిపోయింది. నేను ప్రార్థన చేశాను, దేవుడు అది చేయలేదు, ఇది చేయలేదు, ఇది చేయలేదు. ఏం నీకు చేసేది? నీకు ఆయన సర్వెంట్ అనుకుంటున్నావా, రాజు అనుకుంటున్నావా? నీ హృదయములందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించమని పేతురు చెబితే నువ్వు ప్రార్థన చేసిందల్లా ఇచ్చేయాలని చెప్పి నాటకాలు ఆడతావు. ప్రతి ఒక్కరు ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో. నేను దానికోసం చేశా, దీనికోసం చేశా, నాకు దేవుడు చేయలేదు, దాన్ని బతికించలేదు, వీడిని చంపేసింది. ఏం చచ్చేది? చంపేది. నువ్వు దేవుణ్ణి ఆశ్రయించినంత కాలము, దేవుని వాక్యము మీద లక్ష్యం ఉంచినంత కాలము నీ బ్రతికెట్లాగే ఉంటుంది. నీ జీవితాన్ని, నీ విశ్వాసాన్ని పాడు చేసుకునే విశ్వాస భ్రష్టులు అయిపోయే అవకాశం ఉంటుంది. ఈ మధ్యాహ్న కాలంలో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు దేని మీద లక్ష్యం ఉంచో ఒక్కసారి జ్ఞాపకం పెట్టుకో. మన లక్ష్యం దేని మీద ఉంది? నీ గురి దేని మీద ఉంది? నీ నోటికి వాక్ ఇచ్చింది, నువ్వు ఇష్టం వచ్చింది మాట్లాడింది ఇచ్చేయడానికి కాదు.
దేవుని ప్రణాళికలో సంకల్పములో జరగకుండా ఆపడానికి దుష్టుడు ప్రయత్నం చేసినప్పుడు దాన్ని నెరవేర్చడానికి నువ్వు నోరిప్పితే చాలు, అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. దేనైనా జరిగించగలడు. ఈ భూభ్రమణమును ఆపగలడు. ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు. అంతటి విశ్వాసంతో ఈరోజు ఎన్నో అంశాలు ప్రార్థన చేశాం. నువ్వు నెరవేర్పించావని నమ్మి స్తుతిస్తున్నాను ప్రభువా, నీకు వందనాలు. అన్న వాక్య ప్రతి ఒక్కరు హృదయంలో నీరు కట్టి ఫలింపు చేయండి. ఈ కోట ఏర్పాటు చేసుకున్న అరుణ గ్లోరీని జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఉన్న ప్రతి అవసరత క్రీస్తు యేసు నామములో తీర్చిపెట్టండి. తల్లికి మంచి ఆరోగ్యం ఇవ్వండి, తమ్ముడు కుటుంబానికి రక్షణ దయచేయండి. గ్లోరీ చదువుల్లో తోడై ఉండండి. నిర్లక్ష్యము, నిస్సత్వ, బడలిక నాయన ఇదిగో శరీరంలో ఉన్న ప్రతి బలహీనతను తీసివేయండి తండ్రి, నీకు స్తోత్రాలు. అరుణకు కూడా మంచి ఉద్యోగం బెంగళూరులో. మరి బిడ్డలందరూ ప్రార్థన చేస్తున్నారు చర్చికి దగ్గరలో కావాలని. అట్లా చర్చికి దగ్గరలో నీ కుమార్తెకు మంచి ఉద్యోగం మీద ఇచ్చాను. చైతన్య రేపు ఇంటర్వ్యూలో, సోమవారం ఇంటర్వ్యూలో సక్సెస్ఫుల్ అయ్యి మందిరానికి దగ్గరగా రావడానికి సహాయం చేయండి. అలా దేవుడు దగ్గరగా రప్పించినప్పుడు విధేయత లేని వాళ్ళని మీరు ఒక దెబ్బ కొట్టైన విధేయత కడిగేటట్టుగా చేయండి. మీరే నడిపించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని, దేవుడు ఇచ్చిన తర్వాత నిర్లక్ష్యంగా ఉండే వాళ్ళని మీరు నాయనదిగో ప్రభా కనికరించమని నేను అడగను ప్రభా. ఒక దెబ్బ కొట్టైన మారు మనసు దయచేయండి. మీరే సహాయం చేసి సమస్త విషయంలో సమస్త మహిమ ఘనత ప్రభావాలు పొందమని ఈ చిన్ని ప్రార్థన అంగీకరించి దీవించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ చన్యని సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ రాకడ పర్యంత వరకు సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకు జయం, శిలువ రక్తమునకు జయం. ప్రభు యేసు నామమున సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది క్రియల అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.